తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. మానవుల మధ్య మాధవుడిగా మసులుకుంటూ తన లీలా సంవిధానాన్ని ప్రకటిస్తే ఎలా ఉంటుంది? ఈ ప్రశ్నలకు సమాధానమే శ్రీకృష్ణావతారం. శ్రీహరి తన నారాయణత్వాన్ని కృష్ణావతారంలో ప్రకటించాడు. అందుకే ఆర్ష సంస్కృతిలో కృష్ణుడు ప్రధాన భూమిక పోషిస్తున్నాడు. అలాంటి శ్రీకృష్ణునికి సంబంధించి మన రాష్ట్రంలో ఎన్నో దేవాలయాలున్నాయి. వాటిలో సుప్రసిద్ధమైంది నెమలి క్షేత్రం. వేణుగోపాలస్వామి వేంచేసి ఉన్న ఈ క్షేత్ర విశేషాన్ని ఈనాటి తీర్థయాత్రలో తిలకిద్దాం. గోవింద కృష్ణ జై గోపాల కృష్ణ జై గోపాల బాల బాల రాధ కృష్ణ జై గోవింద కృష్ణ జై గోపాల కృష్ణ జై గోపాల బాల బాల రాధ కృష్ణ జై కృష్ణ జై కృష్ణ జై కృష్ణ జై బాల కృష్ణ జై కృష్ణ కృష్ణా జిల్లా గంపలగూడెం మండలం నెమలి గ్రామంలో ఉన్న శ్రీ వేణుగోపాల స్వామి వారి సన్నిధి భక్తుల పాలిట పెన్నిధిగా ప్రసిద్ధి పొందింది. అశేష సంఖ్యలో భక్తులు ఈ క్షేత్రానికి ప్రతి నిత్యం తండోపతండాలుగా తరలివస్తారు. అందర్నీ ఆదుకునే ఆపన్న వరదుడిగా నెమలి కృష్ణుడు ప్రసిద్ధి పొందాడు. మాయాపూతన జీవితాపహరణం గోవర్ధనోద్ధారణం కంసచ్ఛేదన కౌరవాదిహరణం కుంతీ సుతాపాలనం ఏతద్భాగవతం పురాణకథితం శ్రీకృష్ణలీలామృతం శ్రీకృష్ణలీలామృతం. యజ్ఞేశాచ్యుత గోవింద మాధవానంత కేశవ కృష్ణ విష్ణో హృషీకేశ వాసుదేవ నమోస్తుతే. ధర్మానికి ఎప్పుడైతే ఆపద వాటిల్లుతుందో, అధర్మం పెచ్చరిల్లుతుందో అప్పుడు నేను ప్రతి యుగంలో అవతరిస్తానని భగవానుడు చెప్పాడు. ఆ నేపథ్యంలోనే ద్వాపర యుగాన పరమాత్మ శ్రీకృష్ణుడిగా అవతరించాడు. సంపూర్ణావతార పురుషునిగా వాసుదేవుడు తన లీలామానుష తత్వాన్ని ఆవిష్కరించాడు. యుగ యుగాలుగా పూజలందుకుంటున్నాడు. ఆ పరంపరలోనే మురళీధరునికి భక్తులు అడుగడుగునా గుడులు కట్టి ఆరాధిస్తున్నారు. ఆ సంవిధానంలోని పవిత్ర క్షేత్రం నెమలి శ్రీ వేణుగోపాల స్వామి వారి దివ్య సన్నిధి. కృష్ణా జిల్లా గంపలగూడెం మండలంలో నెలకొన్న నెమలి గ్రామంలో శ్రీ వేణుగోపాల స్వామి స్వయంభువుగా వ్యక్తమయ్యాడు. శ్రీ వేణుగోపాల స్వామి వారు నెమలి క్షేత్రంలో ఆవిర్భవించిన వైనం ఎంతో ఆసక్తిదాయకం, భక్తిరసపూరకం. పరమ పవిత్రమైన శ్రీరామనవమి రోజు శ్రీ వేణుగోపాల స్వామి తన ఉనికిని భక్తులకు తెలియజేశాడు. అప్పటి గ్రామ పురోహితులైన శ్రీ సూరావజ్జల విశ్వనాథం గారి చేత తొలి పూజలందుకున్న స్వామి నాటి నుండి నేటి వరకు త్రికాలాలలో విశేష పూజలందుకుంటూ భక్తుల్ని అనుగ్రహిస్తున్నారు. 1957వ సంవత్సరం ఫిబ్రవరి 6వ తేదీన దేవాలయ ప్రారంభం, శ్రీ వేణుగోపాల స్వామి వారి విగ్రహ ప్రతిష్ఠ అశేష భక్తజనుల సమక్షంలో జరిగింది. అప్పటి నుండి ఆలయం దినదినాభివృద్ధి చెందుతూ భక్తులు, దాతలు, వదాన్యుల సహకారంతో ప్రస్తుతం మనం చూస్తున్న రూపుని సంతరించుకుంది. గోవుల్ని రక్షించే వేణుగాన లోలునిగా వేణుగోపాల స్వామి నెమలిలో కొలువుదీరి ఉన్నాడు. సర్వైశ్వర్యదాయకుడిగా, సర్వరోగ నివారకుడిగా ఈ స్వామి సుప్రసిద్ధుడు. నెమలి వేణుగోపాల స్వామిని ఈ ప్రాంత ప్రజలే కాదు, ఎక్కడెక్కడి నుంచో భక్తులు స్వామిని దర్శించుకుని తరించడానికి తరలి వస్తారు. తమ మొక్కుబడులు చెల్లించుకుంటారు. తలనీలాలు, గండదీపాలు, పట్టు పీతాంబరాలు, పండిన తొలి పంటలు, గోదానాలు, పాల పొంగళ్లు,
ఊయలలు, అన్నప్రాసనలు, వివాహాలు, నామకరణాలు, ప్రాణాచారాలు ఇలా ఎన్నెన్నో ముడుపులు స్వామికి సమర్పించుకుంటారు. ప్రతినిత్యం నెమలి క్షేత్రంలో భక్తజన సందోహం పోటెత్తుతుంది. ప్రధానంగా శుక్రవారాలలో భక్తులు అత్యధిక సంఖ్యలో ఇక్కడకు విచ్చేస్తుంటారు. కృష్ణ హరే శ్రీ కృష్ణ హరే హరే కృష్ణ హరే హరే కృష్ణ హరే హరే కృష్ణ హరే కృష్ణ హరే భజే కృష్ణ హరే భజే కృష్ణ హరే భజే కృష్ణ హరే కృష్ణ భజే బృందావనమున అందెల రవళులు చిందులు వేసేదెందులకు గోవిందుని నామకరందము అందరికీ అందించుటకు గోకులమున ఏ కులమైన గోపాలుని కొలిచేదెందులకు కులమోని వ్యాకులము బాపు కులదైవం తానని తెలుపుటకు నల్లా నల్లని మేఘల్లాగా నడిచొస్తాడు ఇంతకు. చల్లని కరుణామృత ధారలలో మనలను ముంచి వెళ్ళుటకు చెందు చెందుమని పూల మందలు కరుడు తీసేదెందులకు చింత చేరి గోవిందుని సన్నిధి పరమ పదముని చాటుటకు హరే కృష్ణ హరే హరే కృష్ణ హరే హరే కృష్ణ హరే కృష్ణ హరే హరే కృష్ణ. శ్రీ వేణుగోపాల స్వామి వ్యత్యస్త భంగిమలో వేణునాథుడిగా భక్తుల వేనవేల దండాల్ని అందుకుంటాడు. మధురాధిపతే అఖిలం మధురం అన్నట్టుగా స్వామి రమణీయ సౌందర్య శోభితంగా దర్శనమిస్తాడు. స్వామివారి శోభను తిలకించిన భక్తుల మనోసీమ భక్తి రసప్లావితమవుతుంది. గర్భాలయంలో అత్యంత ఆకర్షణీయంగా మహాతేజో విరాజితంగా శ్రీ వేణుగోపాల స్వామి వారి విగ్రహం నెలకొని ఉంటుంది. శ్రిత కమలాకుచ మండల కృత కుండల ఈ కలిత లలిత వనమాల జయ జయ దేవ హరే జయ జయ శ్రీకృష్ణ కర్ణామృతంలో లీలాసుకులు కస్తూరీ తిలకం లలాట ఫలకే అనే శ్లోకంలో శ్రీకృష్ణ సౌందర్యాన్ని వర్ణించినట్టుగా నెమలి వేణుగోపాల స్వామి వారి దివ్య శోభ భక్తజన సందోహాన్ని ఆకట్టుకుంటుంది. మురళీగాన లోలిడిగా 3 అడుగుల ఎత్తున్న విగ్రహం వ్యత్యస్త పాదముద్రతో గోచరిస్తుంది. ఉత్తరాభిముఖంగా ఉన్న స్వామివారికి ఇరువైపులా శంఖుచక్రాలుంటాయి. జయ జయ దేవ శ్రీ వేణుగోపాల స్వామి వారి సన్నిధికి ఒకవైపు రాజ్యలక్ష్మి అమ్మవారి మందిరం ఉంటుంది. సకల అలంకార శోభితంగా రాజ్యలక్ష్మీదేవి ఆశ్రిత కల్పవల్లిగా కొలువుదీరి ఉంటుంది. గర్భాలయం ముంగిట ధ్వజస్తంభం సమీపంలో విష్ణు సేవకులైన ఆంజనేయుడు, గరుడాళ్వార్, శేషుని స్వరూపాలు వరుసగా ఉంటాయి. ఆలయానికి ఓ ప్రక్క నందనవనం ఉంటుంది. ఈ వనంలో శ్రీకృష్ణ లీలామృతాన్ని ఆవిష్కరించే విగ్రహాలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటాయి. గోపికలతో పరివేష్టితుడైన మురళీమోహనుని విగ్రహం ఈ వనానికి ప్రత్యేక ఆకర్షణ.
స్వామివారి ఆలయానికి వెనుక వైపు అశ్వత్థ వృక్షం కింద విఘ్నేశ్వరుడు, జంటనాగుల ప్రతిమలుంటాయి. जनक सुता कुच भूषण जित दूषण हे समरस वित दश कंठा जय जय देव हरे जय जय देव हरे. ఇక్కడికి చేరువలోనే యాగశాల ఉంటుంది. वसति दर्शन शिखरी धरणी तव लग्न शशिनि कलंक कलेवनि माता केशवाकृत सुकरूपा केशवाकृत सुकरूपा जय जगदीश हरे. శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆలయానికి సమీపంలో శివాలయం ఉంటుంది. ఈ శివుణ్ణి రామలింగేశ్వర స్వామిగా వ్యవహరిస్తారు. కేశవుడైన శ్రీకృష్ణుణ్ణి దర్శించుకున్న అనంతరం భక్తులు ఈ ఈశ్వరాలయానికి విచ్చేస్తారు. శివకేశవులిద్దరూ ఒకే చోట కొలువుదీరి భక్తుల్ని అనుగ్రహించటం నెమలి క్షేత్ర విశిష్టత. శ్రీ వేణుగోపాల స్వామి ఆలయానికి సమీపంలో శ్రీ రామలింగేశ్వర స్వామి వారి ఆలయం ఉంటుంది. ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానం. గర్భాలయంలో పరమేశ్వరుడు లింగాకృతిలో దర్శనమిస్తాడు. భూతేశ్వరం చూడముచ్చటైన ఈశ్వరుని శీర్షభాగం ఈ ఆలయానికి ప్రత్యేక ఆకర్షణ. లింగాకృతికి పైన శివ శీర్షం, క్రింది భాగంలో సర్పం ఉంటాయి. తనౌ సర్పజాలం మహాకాలకాలం గణేశాదిపాలం జటాజూత గంగోత్తరం గైర్విశిష్యం శివం శంకరం శంభుమేశానమేడే. రామాకరం మండలం మండయంతం మహామండలం భస్మభూష. గర్భాలయానికి ఎడమవైపు పార్వతీదేవి సన్నిధి ఉంటుంది. పారం మహామోహమారం శివం శంకరం శంభుమీశానమేడే. వటాధూమివాసం మహాట్టాట్టహాసం మహాపాప. రామలింగేశ్వర స్వామి వారికి కుడివైపు వినాయక ప్రతిమ ఉంటుంది. గిరీశం గణేశం సురేశం మహేశం శివం శంకరం శంభుమీశానమేడే. నెమలి శ్రీ వేణుగోపాల స్వామి వారికి పలు విధాలైన వేడుకలని పరమ రమణీయంగా నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాలు ఇక్కడ జరిగే ప్రధాన వేడుక. ఈ ఉత్సవాలలో కళ్యాణ సంరంభాన్ని అత్యంత వైభవోపేతంగా జరిపిస్తారు. చూసిన వారికి చూడముచ్చటగా, కన్నులారా తిలకించిన వారికి కమనీయ వేడుకగా ఆ సంబరం ముగ్ధుల్ని చేస్తుంది. నెమలి శ్రీ వేణుగోపాల స్వామి వారి దివ్య సన్నిధి నిత్య కళ్యాణం పచ్చతోరణంగా భాసిల్లుతోంది. స్వామివారికి నిత్యోత్సవాల లగాయితూ అయనోత్సవాల వరకు వైభవోపేతంగా నిర్వహిస్తారు. ప్రతి సోమ శుక్రవారాలలో పునర్వసు నక్షత్రం రోజున శుద్ధ ఏకాదశి రోజున స్వామివారికి అభిషేకాన్ని నిర్వహిస్తారు. ఉగాది, శ్రీకృష్ణ జన్మాష్టమి, విజయదశమి, దీపావళి, కార్తీక పౌర్ణమి వంటి ముఖ్య పర్వదినాలలో స్వామివారికి ప్రత్యేక పూజల్ని జరిపిస్తారు. సంక్రాంతి రోజున గోదాదేవి కళ్యాణం, అలాగే భీష్మ ఏకాదశి రోజున లక్ష తులసి పూజను వేడుకగా, కన్నుల పండుగగా జరిపిస్తారు. నెమలి క్షేత్రంలో శ్రీ వేణుగోపాల స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్ని అంగరంగ వైభోగంగా నిర్వహిస్తారు.
ప్రతి సంవత్సరం ఫాల్గుణ శుద్ధ త్రయోదశి నుంచి ఫాల్గుణ బహుళ తదియ వరకు పంచాగ్నికంగా జరిపిస్తారు. అంకురార్పణతో మొదలైన వేడుకల్లో శేషవాహన ఉత్సవ సేవ, రథోత్సవం, పల్లకీ సేవ, పవళింపు సేవ వంటి వేడుకలుంటాయి. ఈ ఉత్సవాలలో ప్రధానమైన కళ్యాణోత్సవాన్ని ఫాల్గుణ పౌర్ణమి రోజున లక్షలాది భక్తజనుల సమక్షంలో నిర్వహిస్తారు. రుక్మిణీ సత్యభామ సమేతుడైన స్వామివారు పెండ్లి కొడుకుగా మారిన సందర్భం భక్తులకు కమనీయమైన అనుభూతిని కలిగిస్తుంది. వైఖానస ఆగమోక్తంగా నిర్వహించే ఈ కళ్యాణ క్రతువు చూడముచ్చటగా నేత్రపర్వంగా కొనసాగుతుంది. విద్యుత్ దీపాల కాంతుల నడుమ నానావిధ ఫల పుష్ప అలంకార నేపథ్యంగా స్వామివారి కళ్యాణోత్సవం ఆశాంతం ఓ కమనీయ వేడుకగా జరుగుతుంది. గోవింద కృష్ణ జై గోపాల కృష్ణ జై గోపాల బాల బాల రాధ కృష్ణ జై. గోవింద కృష్ణ జై గోపాల కృష్ణ జై గోపాల బాల బాల రాధ కృష్ణ జై. కృష్ణ జై కృష్ణ జై కృష్ణ జై బాలకృష్ణ జై. స్వామివారి ఆలయానికి ఎడమవైపు అద్దాల మందిరం ఉంటుంది. ప్రతి శుక్రవారం పవళింపు సేవను అద్దాల మంటపంలో నిర్వహిస్తారు. లాలను చూను చేరు లలనలిరుగడలా. అద్దాల మంటపం మధ్య భాగంలో స్వామివారి శేషతల్పం ఉంటుంది. తల్పంపై శయనించిన వేణుగోపాల స్వామి నిద్రా ముద్రాంకితుడై చిన్మయ రూపునిగా గోచరిస్తాడు. చేరు లలనలిరుగడలా బాల గండవర గోపాల నిను చాలా. లాలను చూను చేరు లలన. శివకేశవ క్షేత్రంగా నెమలి గ్రామం భక్తుల్ని విశేషంగా ఆకర్షిస్తోంది. గోపాల నిను చాలా. విజయవాడ నుండి నందిగామ మధుర మీదుగా నెమలి చేరుకుని శ్రీ వేణుగోపాల స్వామి వారిని దర్శించుకోవచ్చు. వేణుగాన లోలునిగా తన నాద స్వరూపాలని వాసుదేవుడు ఆవిష్కరించాడు. తన పాంచజన్య శంఖాన్ని పలికించి భక్తజనులలో జాగృతి కలిగించాడు. మనల్ని ఓదార్చి, మురిపించి, మైమర్పించి, బాసటగా నిలిచి జీవన గమ్యాన్ని నిర్దేశించాడు. ఆ పరమదైవమైన శ్రీ వేణుగోపాల స్వామికి నమస్కరించుకుందాం. మరో క్షేత్ర సందర్శనంతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. పుణ్యక్షేత్రాల దర్శనం, అపురూప ఆలయాల సందర్శనం, తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/etv news లింక్ ద్వారా కూడా వీక్షించండి.